గురుగారు, ఈ ఉగాది నుండి ధనుస్సు రాశి వారికి ఆ జాతకం ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? తప్పకుండా అమ్మ. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయం. చూడు ఎంత డబ్బు వచ్చేస్తుందో. 14. 11 ఏమో ఖర్చు. ఓకే. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 6. అవమానించేటటువంటి వాళ్ళు, పరుషంగా మాట్లాడేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని జరుగుతున్నాడు మీనరాశిలో. అలాగే ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉండి ఆ సప్తమ దృష్టితో ఆ గురువు జన్మ రాశిని చూడడం వల్ల మీ ధనుస్సు రాశి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కు లోను కారు. ఓకే. అయితే శని యొక్క దృష్టి వల్ల, ఆ శని యొక్క అర్ధాష్టమ శని వల్ల పనులన్నీ కూడా ఆలస్యంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనకి జాప్యం జరుగుతూ ఉంటాయి పనులు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు కొన్ని వస్తువులు అనేటటువంటిది జాతకంలో దొంగతనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే ఇంట్లో ఎవరో ఒకరిని పెట్టాలి కదా, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో దొంగలు పడి బంగారం, ధనుస్సు రాశి వాళ్ళకే, ఆ తర్వాత వెండి, ₹1,50,000 డబ్బులు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కార్పెంటర్ కాబట్టి వాళ్ళ దాంతో బాక్స్ లాగా చేయించుకున్నది వాళ్ళ మెషినరీతోనే కట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అంటే ముందు జాగ్రత్త తెలిసినా కూడా ఆపుకోలేకపోయారు. ఓకే. అందువలన ధనుస్సు రాశి వారు పూర్వంలో అప్పులు బాగా చేశారు. అంటే వ్యాపారం బాగు చేయాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి తక్కువ వడ్డీకి తీసుకొచ్చి వ్యాపారం చేశారు. వ్యాపారం నడిచినంతకాలం బ్రహ్మాండంగా జరిగింది చక్కగా. ఇప్పుడు ఇంకా పికప్ అవ్వాలి, లాస్ట్ ఇయర్ అంతగా లేదండి అని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి యొక్క గురుగ్రహము మనకి అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి జూన్ 2, 2026 సంవత్సరంలో. అక్టోబర్ దాటిన తర్వాత భాగ్యంలోకి వస్తున్నాడు. అప్పుడు మంచి అదృష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరికైతే వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళకి వివాహాలు కలుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఏం చేసుకుంటాం కీర్తి ప్రతిష్టలు మనం. అలాగే కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా 20 సంవత్సరాల క్రితం కేసేస్తే ఇంకా బెంచ్ మీదకి రాలేదండి అనే బాధపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కొంచెం కదులుతుంది కేసు. ఈ సంవత్సరం ఆర్డర్ రిజర్వ్ చేయబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క కుటుంబ ప్రతిష్ట అనేటటువంటిది వీళ్ళ వల్ల పెరుగుతుంది. ఉద్యోగాల్లో అవ్వడము, వివాహాలు అవ్వడం వల్ల, కొత్తగా వచ్చిన బంధువుల వల్ల ఈ రకంగా ఉంటుంది. అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాల్లో, పార్టీల్లో, పబ్బాల్లోకి వెళ్తారు. వ్యాపారాల మీద దృష్టి ఎక్కువ పెడతారు. అద్భుతం వ్యాపారాలు ధనుస్సు రాశి వారికి. అందువలన సోదరులతో వీళ్ళకందరికీ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది సోదరులకు బాగా చేస్తారు. రాహు సింహరాశిలో ఉన్న కారణంగా. ఆ తర్వాత ఇదే ధనుస్సు రాశి వారికి రాహు 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత ధనస్థానంలోకి, వాక్కు స్థానంలోకి వస్తున్నాడు. అందువలన నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కఠినంగా మాట్లాడటము, పరుషజాలము, ఇవన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? శని, మోకాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, అందువలన నీ ఆర్థోఎరిథ్రైటిస్ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే జాగ్రత్తగా వీళ్ళు ఎక్కువ నడవకుండా చక్కగా మహేష్ బాబులా నడవాలి. థ్రెడ్మిల్ మీద ఇలా నడుస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడు, ఏంటే ఇలా నడుస్తున్నావు అంటే, ఏంటే బాబు అలా ఇంట్లో కూడా అలాగే నడుస్తావు అంటే, ఇంట్లో ఎందుకు అలా నడుస్తాం, మా పిల్లలు చూసి నవ్వరు అంటారు. ఆ విధంగా ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఎక్సర్సైజ్, వీళ్ళ ఆరోగ్యాలు కనుక జాగ్రత్తగా జిమ్ములు చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. మీరు మంచి అందరికీ మంచి పరిహారాలు చెప్తారు కాబట్టి ధనుస్సు రాశి వారికి కూడా ఏమైనా మంచి పరిహారం ఏమైనా చెప్పండి గురుగారు. ధనుస్సు రాశి వారికి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. గురుడు అష్టమంలోకి వస్తాడు 2 జూన్ తర్వాత. అందువలన గురువు బాగుండలేదు. అందువల్ల గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని ఆ యొక్క పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మడికి గురువారం నాడు దానం చేసుకోవాలి.
అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ అనగా దత్తాత్రేయ స్వాముల వారు 64 యోగిని మాతలంతా కూడా ఆ యొక్క రావి చెట్టులో ఉంటారు, మేడి చెట్టులో ఉంటారు. కాబట్టి గురుచరిత్ర పారాయణ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.